మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత మెరుగుపరుచుకునేందుకు అగ్రగామిగా అడుగులు వేస్తోంది. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రాజెక్టులను ఇప్పటికే ప్రజలకు ఆదర్శంగా మారుస్తున్నప్పటికీ, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం హైటెక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్‌లో సాంకేతిక రంగం విప్లవాత్మకంగా అభివృద్ధి చెందడం వల్ల కొత్త ఐటీ నాలెడ్జ్ హబ్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని పుప్పాలగూడ పరిసరాల్లో ప్రారంభ దశలో 450 ఎకరాల భూమి ఎంపిక చేశారు. 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం త్వరలోనే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం, పరిశ్రమలు, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్ట్ పైన సమీక్షించారు. పుప్పాలగూడ పరిసరాల్లో గతంలో ప్రభుత్వం 200 ఎకరాల భూములను కేటాయింపుగా ఇచ్చింది. ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల ఈ భూములపైన ఉన్న అనుమతులు రద్దయ్యాయి. కానీ ఇక్కడికి కొత్త ఐటీ నాలెడ్జ్ హబ్ కోసం పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు చెందిన మరో 250 ఎకరాల భూమి ఇప్పటికే అందుబాటులో ఉండడంతో మొత్తం 450 ఎకరాల ఐటీ అభివృద్ధికి వినియోగించడం సాధ్యమవుతుంది. రాష్ట్రంలో ఐటీ రంగం ప్రగతి, ఏఐ టెక్నాలజీ, డిజిటల్ పరివర్తన విభాగంలో హైదరాబాద్ గత కొన్ని దశాబ్దాలుగా ముఖ్య పాత్ర పోషించింది. హైదరాబాద్లోని టాప్ ఐటీ కంపెనీలు ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు నిర్వహిస్తూ నగరాన్ని ఫైనాన్షియల్, సాంకేతిక కేంద్రంగా మారుస్తున్నాయి. ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ విలువ మరింత పెరగడంతో పాటు ఐటీ రంగంలో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ లో హైటెక్ సిటీని స్థాపించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని రూపొందించారు. రాష్ట్రంలో సాంకేతికత, ఆర్థిక, పారిశ్రామిక మార్పులకు హైదరాబాద్ ముఖ్య భాగస్వామిగా నిలుస్తుండడం, కొత్త ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుతో నగర భవిష్యత్ను మరింత బలపరుస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు.